ఎవరినో ఎట్నుంచన్నా టైగర్ రావచ్చు, అరే చీతా రావచ్చు, చెప్పలేం. టైగర్ని చూసినాం, మస్తు అనిపించింది ఇట్లా పక్కకి వెళ్ళి పోతుంటే. హైదరాబాద్ సే హైదరాబాద్ సే గాడీ సే అటు పోయినావు మళ్ళీ వస్తాను పిచ్చు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. వెళ్ళొస్తామ్మా, ఎమ్మకే పెట్టేసినా కదా. ఓకే డన్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటా. ఇలా సిమ్లో పైసలు లేవు, అక్కడ రీఛార్జ్ చేయించుకున్నాక ఫోన్ చేస్తాం మళ్ళీ మధ్యలో అయినప్పుడు. సౌండ్ వస్తుంది, రావద్దు అట్లా, కానీ ఎందుకో వస్తుంది. నేను సర్వీస్ సెంటర్ నుంచి వచ్చినప్పుడు మంచిగానే ఉండే, మళ్ళీ తర్వాత తీసిన ఒకసారి నడిపిన కొద్దిసేపు, అది కూడా 5 కిలోమీటర్లు పోయినా అప్పుడు కూడా మంచిగానే ఉంది. అట్నే వస్తుంది. కొంచెం ముందు పోయి చూస్తా, వచ్చింది అనుకో వెనకకు వస్తా, ఎందుకంటే మంచిగా చేయించుకున్నాక నువ్వు పోతాయి. నువ్వు పోయిగా. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇది బాచ్పల్లి వెళ్ళే రూట్ అన్నమాట. నువ్వు యాక్చువల్గా బాచ్పల్లిలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం మేడ్చల్ వెళ్తాం అన్నమాట ఇక్కడ నుంచి. సో మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ ఆదిలాబాద్ టు నాగ్పూర్ మధ్యలో ఒక డైవర్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మనం తడోబా నేషనల్ ఫారెస్ట్కి వెళ్తున్నాం, ఒక వైల్డ్ లైఫ్ సఫారీ కోసం అని చెప్పేసి. చాలా పెద్ద స్టోరీ అయింది దీనికి. ఎందుకనంటే నాకు బండి సడన్గా వచ్చేసింది, నాకు 2 days బ్యాక్ వచ్చింది కదా. సో బుక్ చేసుకుందాం సఫారీ అంటే నాకు అసలు ఇక్కడ ఏది దొరకలేదు ఫస్ట్ థింగ్. సో బట్ నాకు వెళ్ళాలని ఉంది బయటికి, ఎక్కడికైనా వెళ్ళాలి. అండ్ జస్ట్ 2 daysలోనే వెళ్ళి రావాలి, ఎందుకంటే నాకు ట్యూస్డే చాలా పని ఉంది, ఆఫీస్ పని. సో 2-3 daysలో రైడ్ అయిపోవాలి అంటే నాకు ఒకటే ఆప్షన్ ఈ సఫారీ అనిపించింది. అండ్ ఇంకోటి మీ అందరికీ తెలుసు, నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా. సో 2 ఒకేసారి ఖతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రైడ్ అయితే ప్లాన్ చేసిన. అఫ్కోర్స్ కొడైకెనాల్ అవన్నీ ఇంకా ప్లాన్లో ఉన్నాయి, మనం ఎప్పుడు పోతానో తెలియదు. బట్ ఇప్పటికైతే ఈ రైడ్తోని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనిపించింది. 21 days తర్వాత 470 ఏమో ఉంటుంది అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ వన్ వే. సో ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు. నా ప్లాన్ అయితే 5:30కే స్టార్ట్ కావాలి. మీకు అందరికీ తెలుసు, నేను ఏ ట్రిప్కి వెళ్ళినా సరే నేను 5:30 లోపల స్టార్ట్ అయిపోతా. బట్ ఇది అలా కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది. సో మేబీ మ్యాక్సిమం 5 అయితే డెడ్ లైన్ పెట్టుకున్నా నేను, ఎందుకంటే మన మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాగాల అండ్ లంచ్ కాగాల, 1-2 టైం లాప్స్లు వేసుకోవాలా, ఇక మధ్యలో మీతో మాట్లాడాలా. సో ఇవన్నీ చేసేసరికి మనకు ఆబ్వియస్లీ కొంచెం లేట్ అవుతుంది. సో అనుకుంటున్నా మ్యాక్సిమం 5 అయితే డెడ్ లైన్ పెట్టుకున్నా, బార్డర్ లైన్ పెట్టుకున్నా. పోనా సో బార్డర్ లైన్ 5 లోపల వెళ్ళిపోవాలి అంతే, ఎట్ ఎనీ కాస్ట్. అది. సో ఇప్పుడు మనం అయితే ఒక 6.5 kilometers వచ్చినాం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. సో 470 టు గో. సో ఇది మనకి NH44 అన్నమాట, నేషనల్ హైవేకి కనెక్ట్ అయింది. నిజామాబాద్ హైవే అని చెప్పేసి అంటారు. ఇక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్ రూట్ అండ్ 4 lane రోడ్ నాగ్పూర్ వరకు సేమ్ రోడ్ కంటిన్యూ అవుతుంది. సో మనకి హైవే కాబట్టి ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ హైవేలో నేను ఇప్పుడు వెళ్తా అనుకోలేదు అసలు. యాక్చువల్గా ఈ హైవేలో నేను అంటే నా నెక్స్ట్ ఉండే ట్రిప్స్ రైడ్స్ ఏవైతే ప్లాన్ చేసినానో ఆ రైడ్స్ ఏవి అసలు ఇటు దిక్కు లేవన్నమాట. అన్ఫార్చునేట్గా అనుకోకుండా సడన్గా ఈ హైవే ఎక్కాల్సి వచ్చింది. అండ్ ఈ హైవే యాక్చువల్గా నేను ఎప్పుడు ప్లాన్ చేసిన ఇటు సైడ్ అని చెప్పేసి అంటే లదాఖ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసిన అనమాట. ఇప్పుడు మనకి తెలుసు అన్నమాట హైవే, సో ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతామో అక్కడికి వెళ్ళి కొంచెం ప్యాచెస్ ఉంటాయి రోడ్ల పైన. ఇంకా మనది 2-wheeler కాబట్టి మనం సీదా వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ 4-wheelerలో నాకు చాలా తెలిసినాయి ప్యాచెస్ నాకు డ్రైవ్ చేస్తుంటాయి. సో 2-wheelerలో అంత ఇంపాక్ట్ ఉండదని అనుకుంటున్నా. ఫస్ట్ టోల్ గేట్ మన రైడ్లో. సో ఇది తూప్రాన్ అనమాట, తూప్రాన్ టోల్ గేట్ అని చెప్పేసి అంటారు. మనకి ఇక్కడ నుంచి ఎవరైనా ఉన్నారా సబ్స్క్రైబర్స్ అసలు ఈ రూట్లో, కంప్లీట్ రూట్లో చెప్పండి గైస్. కొన్ని ప్లేసెస్ చెప్తా, అక్కడ నుంచి ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఒకవేళ ఎప్పుడు ఎవరైనా చూస్తున్నారా ఉంటే ఒక కమెంట్ పెట్టుకోండి. మేడ్చల్, బాచుపల్లి, తూప్రాన్, కామారెడ్డి, ఇంకేమొస్తాయి మనకి మధ్యలో ఆదిలాబాద్ వస్తాయి, అండ్ డిచ్పల్లి అని ఒక ప్లేస్ వస్తుంది, సర్కిల్ వస్తుంది.
ఇంకా నాకు ఈ రూట్ బేసిక్గా ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే రూట్లో ఎవరైనా ఉంటా చెప్పండి. ఇక నాకు కొన్ని అన్ని ప్లేసెస్ తెలియదు అనమాట. ఒక చిన్న కమెంట్ వేసుకోండి. సో హెచ్పి అయితే కనిపిస్తుంది ఇక్కడ, ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఉన్నారా కాక? ఉన్నారు. నా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఇది తీసుకోవట్లేడు కాకయ్యాలో. కట్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత 404 చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ మనం ఆదిలాబాద్ దాటిన తర్వాత ఎక్కడో కొట్టించుకోవాలనుకుంటా, చూద్దాం. ఫాగ్ చూడండి కామారెడ్డి దగ్గర. ఇప్పుడే జస్ట్ కొద్దిగా 6 కిలోమీటర్స్ ఉంది కామారెడ్డికి. మై గుడ్నెస్, లుక్ ఎట్ దిస్ ఫాగ్, క్రేజీ ఉంది. అప్పటి నుంచి మస్తు చల్లగా వస్తుంది నాకు డ్రైవ్ చేస్తుంటే. అరే ఏంది ఎండ కొడుతుంది అయినా కూడా ఇంత చల్లగా వస్తుంది అనుకున్నా. ఎందుకు అనుకున్నా ఇక్కడ నుంచి అన్నమాట. మై గాడ్, అసలు ఏమన్నా ఉందా ఈ మంచు, పొగ మంచు. ఓ గుడ్నెస్ మ్యాన్, వెరీ గుడ్నెస్, మస్తు అనిపిస్తుంది. శ్రీ ఆంజనేయ ఫుడ్ కోర్ట్ అంట. ఏదైతే ఇంద్రా నాయన, ఏదో ఒకటి ఆకలేస్తుంది. ఇంత కుమ్మి పడేసిన అనుకో సరిపోతుంది. ఇంకా మ్యాప్స్ కూడా పెట్టుకోవాలి నేను, ఎందుకంటే మనకు లొకేషన్ మనకు తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళి. సో మ్యాప్స్ పెట్టుకోవాలంటే దీంట్లో అసలు ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తానికి లేదు, మ్యాప్స్ కూడా రావట్లేదు. ఆ ఫోను మొన్న ఎరకడు వచ్చిన తర్వాత మళ్ళీ వాడడం కూడా వాడలేదన్నమాట. సో అది ఓన్లీ రైడ్స్ కోసం అని చెప్పేసి ఆ ఫోన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాడుతున్నా. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన. సో బ్రేక్ఫాస్ట్ పూరీ తిన్నా. యాక్చువల్గా బాగుంది చెప్పాలంటే. ఏముంది మనకి పూరీలో, మనకి హైదరాబాద్లో అది బేసన్తో చేసిన ఒకటి ఉంటుంది కదా చట్నీ కర్రీ, అది ఇస్తారు కదా. సో ఇక్కడైతే మనకి మంచి ఏమంటారు ఎర్రపప్పు వేసి ఇచ్చిండు అనమాట. ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది పూరి. సో మ్యాప్లో చూసిన స్ట్రైట్ రూట్ మనకు ఆదిలాబాద్ వరకు ఎలాంటి రైట్ లెఫ్ట్ అయితే లేదు. సో స్ట్రైట్ రూటే కనిపిస్తుంది. నాకు తెలిసి ఎక్కడో చిన్న డైవర్షన్ ఉంటుంది ఇంకా రైట్ సైడ్, నాగ్పూర్ సైడ్. సో అదొక్కటి చూసుకోవాలి మనం. నాకు తెలిసి ఉంటుందా ఉండదా అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే రూట్లో సరిగ్గా తెలియలే మ్యాప్లో. కానీ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే 100% ఆదిలాబాద్ దగ్గర ఎక్కడో కొంచెం స్లైట్ టర్న్, అది కంప్లీట్ టర్న్ కాదు, స్లైట్ టర్న్ కాబట్టి అది అంత రైట్ అని చెప్పలేను. బట్ చూద్దాం వాటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఉంటుంది. అసలు ఈ 4 లేన్ల నడపడం డిఫరెంట్. అది ఆ హైవే డ్రైవింగ్ ఒక ఫీలింగ్ అయితే, ఘాట్ రోడ్లో నడపడం అదొక ఫీలింగ్, అండ్ జంగల్ రూట్లో నడపడం అదొక ఫీలింగ్. సో మనకి ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా నేను ఆ జంగల్ రూట్ అనేది. సో కంప్లీట్ జంగల్. ఇగో ఈ ఒక చిన్న లేన్ ఉంది కదా, ఈ లేన్ లాంటి రూట్లో కొన్ని కిలోమీటర్స్ మొత్తం నేను జంగల్ రూట్ అనమాట. అది బేసిక్గా జంగలే ఇంకా చెప్పాలంటే. సో దానిపైన కూడా వెహికల్స్ అనే వస్తుంది చూడు నాకు. సో దానిపై కూడా మనకి టైగర్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో హోప్ఫుల్లీ అట్లాంటిది సీన్ ఒకటి మనకి ఈరోజు వస్తే ఆహా లైఫ్లో ఇంకేం వద్దురాపోయి అనిపిస్తుంది నాకైతే. ఖాళీ ఇట్లా బండి పైన ఇట్లా పోతుంటే అట్లా ఒక టైగర్ లేకపోతే లేపడో ఏదైనా సరే, స్లాత్ బియరో ఏదైనా సరే అబ్బాయి ఇట్లా వచ్చి ఇట్లా పాసింగ్ చేస్తుంటే, రోడ్డు క్రాసింగ్ చేస్తుంటే చూడాలని ఎప్పటి నుంచో కోరిక. నాకు ఇది ఇక్కడ పెడితే మంచిగా అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే నేను మ్యాప్స్ చూడట్లేదు, చెప్పినా కదా మీకు నిన్న. సో ఒక షార్ట్ పెట్టినా కదా నిన్న. సో మ్యాప్స్ నాకు ఎందుకో అసలు ఎక్కువ చూడట్లేదు ఇక్కడే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పెడితే. అండ్ ఇది ఒక స్టైల్గా ఇట్లా ఒక లుక్ వచ్చేసింది దీనికి, ఇట్లా కరెక్ట్ మధ్యలో ఇట్లా పెట్టేసరికి. ఐఎమ్ లవింగ్ దిస్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:03 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నాకు ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో జస్ట్ అలా ఆగి కొన్ని వాటర్ తాగాను. సో ఇంకో 100 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. మండోరా అంట, ఇది మండోరా, బుస్సాపూర్. అక్కడ మండోరా పోలీస్ స్టేషన్ ఉంది అండ్ ఇది బుస్సాపూర్ అనుకుంటా. అండ్ మన బండిలో పెట్రోల్ ఇంకా 183 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. సో ఆదిలాబాద్కి వెళ్ళిన తర్వాత పెట్రోల్ కూడా కొట్టించేసుకుంటే మళ్ళీ రిటర్న్లో రావడం
ఎప్పుడైతే వస్తామో రిటర్న్లో మళ్ళీ అప్పటి వరకు కొట్టించుకొని ఇంకా సౌండ్ టెస్ట్ చేస్తున్నా. మార్నింగ్ సౌండ్ వచ్చింది కదా, సో సౌండ్ ఏమన్నా మళ్ళీ వస్తుందని చెప్పేసి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి టెస్ట్ చేస్తూ వస్తున్నా అనమాట. అరే అటు పోయినావు మళ్ళీ ఇటు వస్తాను పిచ్చి పాడుకో. వాడు అటు పోయినా నీటి వచ్చిన నేను మళ్ళీ ఇటు వచ్చినాక మళ్ళీ ఇటు వస్తారు వాళ్ళవాడు. సరే లారీ అది కాదు, లారీ ఉంది, వాడు అందుకే వచ్చింది నాకు తెలుసు, అర్థమైంది నాకు. బట్ స్టిల్ నిర్మల్ 12 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి. సో ఆల్మోస్ట్ మనం ఆదిలాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వచ్చేసి ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ అలా ఉంది అంతే. సో ఇంకెట్లా బంక్ కనిపించింది కదా కొట్టేసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నా లోపలికి. జస్ట్ ఇట్లా ఆదిలాబాద్ దాటేసా, అండ్ దాటేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక యూటర్న్ లాంటిది ఒకటి ఉందన్నమాట. సో అది రాకముందే మనం ఒకసారి ఆగాలని చెప్పేసి ఆగిన, ఎందుకంటే సింగిల్ రోడ్ ఉంటుందేమో అని చెప్పేసి డౌట్. అండ్ ఇంకోటి రియలైజ్ అయినా ఇప్పుడే ఏం తెలుసా, పొద్దున్న నుంచి నా ఫేస్ మీరు చూడలేదని డౌట్ వచ్చింది నాకు. అరే ఫేస్ చూపించకపోతే ఎట్లా, లాక్ చేస్తున్నాం కదా అని చెప్పేసి. సరే ఇంకా ఫేస్ అయితే వినిపిస్తుందా, నీకు మైక్ అయితే పెట్టుకున్నా. మోస్ట్ లైక్లీ వాయిస్ ఈ డైరెక్షనే రావాలా, ఎందుకంటే డైరెక్షనల్ మైక్ ఇది. బట్ లారీ సౌండ్ కొంచెమైనా వస్తుంది కావచ్చు. బట్ ఎనీవే, సో ఫేస్ చూపించకుండా పొద్దున్న నుంచి లాక్ చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది కదా, అందుకే ఒకసారి కనిపించి ఫేస్ చూపిద్దామని చెప్పేసి అనిపించి ఆయన. ఇక్కడ నుంచి వెళ్ళి ప్రాబబ్లీ ఒక 7 కిలోమీటర్స్ తర్వాత నాకు ఒక లెఫ్ట్ ఉంది, అది తీసేసుకుంటే అక్కడ నుంచి నాకు ఇంకొక 150 కిలోమీటర్స్ సింగిల్ రోడ్ ఉంటుందేమో అని డౌట్. తెలియదు, వెళ్ళి చూస్తే కానీ తెలియదు. సో ఆగేసి ఒక టైం లాప్స్ వేసేసుకొని మీతో మాట్లాడి స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే ఆయన. సమ్ ఇక్కడ వరకు గైస్, ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వచ్చిన. ఇక్కడ వరకు అమేజింగ్ రోడ్స్. సో ఇప్పుడు తెలంగాణ అయిపోయిన తర్వాత మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్ర వచ్చిన తర్వాత రోడ్ ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ రోడ్స్ మాత్రం ఇక్కడ వరకు 4 లేన్ రోడ్స్, 0 ప్యాచెస్, చిన్న ప్యాచ్ కూడా లేదు. అమేజింగ్ రోడ్స్ నాకైతే భలే అనిపించినాయి. ఇక నెక్స్ట్ మహారాష్ట్ర తెలియదు అబ్బా, చూడాలి ఎట్లుంటుందో. నా ఛానల్ని చూడకపోతే ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా మోటో వ్లాగర్స్ ఉంటే షేర్ చేయడం మర్చిపోవద్దు, అదైతే చేయండి. సో ఐల్ సీ యూ గైజ్ ఆన్ మై GoPro mode ఇన్ సమ్ టైమ్. సో ఎగ్జాక్ట్లీ ఆ పైనుంచి వచ్చిన నేను. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కింద నుంచి అయితే నాకు రైట్ సైడ్ చూపిస్తుంది. ఎంత దూరం పోవాలి రైట్ సైడ్, సింగిల్ రోడ్ అనుకుంటూనే ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా మొత్తం సింగిల్ రోడ్, అందుకే డిస్టెన్స్ తక్కువ ఉన్నా కూడా నాకు టైమింగ్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకే అనుకుంటా మొత్తం సింగిల్ రోడ్ కాబట్టి. బట్ దట్స్ ఓకే, మనకు సింగిల్ రోడ్ అయినాయి సరే, మనకు మంచిగానే అనిపిస్తుంది, నో ప్రాబ్లం. 47 కిలోమీటర్స్ స్ట్రైట్ ఉంది. సో మనకి ఇప్పుడు మ్యాప్స్ అవసరం లేదు. 47 కిలోమీటర్స్ డన్. ఎంత ఘోరంగా ఉంది ఏంద్రా నాయన రోడ్డు. ఇదే పెద్ద అడ్వెంచర్ చేపిస్తున్నారు నాతోని. జస్ట్ ఇప్పుడే చంద్రాపూర్ RTO క్రాస్ అయినా. సో చంద్రాపూర్ అంటే మనం లోపలికి మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాము. అండ్ దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా, ఈ రోడ్లు చూడండి. అప్పటి నుంచి వెళ్ళి వెరీ స్మూత్ రోడ్స్, చాలా అంటే చాలా మంచిగా వచ్చేసిన. అండ్ ఇప్పుడు చూడండి, హలో మహారాష్ట్ర, అర్థమైపోయింది మాకు మీది మహారాష్ట్ర అని. మరే ఏంద్రా ఈ రోడ్లు, చట్ పొద్దు నుంచి మంచిగా వచ్చేసినారా బాయ్, ఇబ్బంది లేకుండా అనుకున్నా. ఈ రోడ్లతో పరిశాన్ ఉన్నది. సో జస్ట్ ఇప్పుడే చంద్రాపూర్ అయితే క్రాస్ అయినా. ఇక్కడ నుంచి నాకు 54 మినిట్స్ చూపిస్తుంది, 30 కిలోమీటర్స్. సో నేను అనుకుంటున్నా డైరెక్ట్ ఆయనకి ఫోన్ చేస్తా, ఎవరికి రిసార్ట్ ఆయనకి ఫోన్ చేసి ఆయన మాట్లాడినా, మరి గుర్తున్నా లేదు కాకకి నాకు తెలియదు. ఫోన్ చేసి నేను వస్తున్నా, ఫుడ్ ఏమైనా ఉందా అని అడుగుతా. లొకేషన్ పెట్టిండు కాక. ఈరోజు ఖాళీ లేవు,
నేను చెప్పినా కదా అన్నాడు ఫోన్లో, నాకు గుర్తులేదని చెప్పింది. అంటే బేసిక్గా నలుగురికి ఫోన్ చేసిన అనమాట, కానీ నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఎవరికో కూడా తెలియదు. ఎందుకంటే అందరి పేర్లు తడబోతూనే స్టార్ట్ లేదా తడబోతూనే ఎండ్ అయిపోయినాయి అనమాట హోటల్ పేర్లు. సో కన్ఫ్యూజన్. ఒక ఆయనకైతే ఫోన్ చేసిన, ఆయన ఏమన్నాడంటే ఈరోజు లేదు రేపు ఉంది మా దగ్గర, ఈరోజు ఫుల్ ఉంది అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నువ్వు రా, నేను అరేంజ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఎట్లయితే ఏంది అరేంజ్ చేస్తా అన్నాడు కదా అని చెప్పేసి చెప్పిన. అండ్ ఇప్పుడే చంద్రాపూర్ క్రాస్ అయినా, ఇక్కడ నుంచి 57 minutes ఉందన్నమాట. సో 141 అంటే 3 వరకు వెళ్తా. సో అక్కడే మొహర్లీ వెళ్ళిన తర్వాత అక్కడే తడోబా దగ్గరే ఉంటాయన్నమాట హోటల్స్. సో అక్కడే తిందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా, లేదా దారిలో ఏమన్నా కనిపిస్తే తింటా. నాకు ఎందుకో ఆగాలని లేదు, వెంటనే వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది. దూరం వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్ ఫారెస్ట్ రోడ్ అనేది కలుస్తుందో తెలియదు. జంగల్ వాతావరణం ఎప్పుడు కనిపిస్తుందా అని వెయిట్ చేస్తున్నా, బట్ కనిపిస్తుంది గైస్. మొత్తం చూడండి వీడియో, అమేజింగ్ ఉంటాయి ఆ రోడ్స్. तड़ोबा कैसे जाने? तड़ोबा आपको जाना है क्या? मोहरली जाना है ना? हाँ, अभी उधर जाए तो पुलिस वाला भेजा, उधर से जाओ बोल के. उधर से जाने हाँ हाँ हाँ, कुछ बताना था उसको. एक काम करो, फिर ये रोड से सीधा जाना. हाँ पुलिया आएगा, हाँ, चढ़ जाना, नीचे उधर के ये साइड से सीधा जाओ. रूट अच्छा है, अपना रोड अच्छा, वही यहाँ से नजदीक है. हाँ. जाने नहीं दे रहा. थैंक्स. हैदराबाद से गाड़ी से है. गाड़ी से चलो सर, थैंक्स. किधर किधर? हाँ हाँ हाँ, థ్యాంక్స్. సో అక్కడ పోలీసు వాళ్ళు ఆపిల్లా అని చెప్పేసి అన్నా కదా. సో వాళ్ళు ఏం చేసిండు నన్ను, యాక్చువల్గా అది ఇక్కడికి కనెక్ట్ అయిందన్నమాట, సేమ్ రూటే ఆయన చెప్పినట్టు. కాకపోతే ఏంది అంటే సిటీలోకి వెళ్ళి పట్టుకు రావాల్సి వచ్చింది బండిని. మొత్తం సిటీలో తిప్పించిండు నన్ను. యాక్చువల్గా డైరెక్ట్ రూట్ బైపాస్ లెక్క ఉండే అనమాట, మ్యాప్స్లో కూడా అదే చూపిస్తుంది ఇప్పటికీ. బట్ అది బైపాస్ నుంచి కాకుండా ఒకప్పుడు బైపాస్ కావచ్చు, ఇప్పుడు దాన్ని మొత్తం ఇండస్ట్రియల్ చేసేటట్టున్నారు. ఇంకా ఎవరు రాకుండా పెట్టేసిండు అనమాట, ఓన్లీ లోకల్ వాళ్ళు వెళ్తున్నట్టున్నారు. అది సిటీలోకి వెళ్ళి వచ్చేసినాయి ఇంకా. సో ఇప్పుడే జంగల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సో ఫారెస్ట్ రోడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఈ అడవి ప్రాంతాల్లో ఉండే విలేజెస్ని చూసుకుంటూ వస్తున్నా. గేట్ లేకపోయినా సరే ఖచ్చితంగా ఇంత మినిమం ఇంత హైట్ ఉండే ఏదో ఒకటి ఏదో పెట్టుకున్నారు ఖచ్చితంగా. ఎందుకనంటే చెప్పలేము, ఎందుకనంటే మనం వెళ్ళేది తడోబాకి. తడోబాలో ఆల్మోస్ట్ 100 కన్నా ఎక్కువ టైగర్స్ ఉన్నాయంట. లేపర్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు నాకైతే. సో 100 కన్నా ఎక్కువ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఇట్స్ లైక్ ఎప్పుడన్నా రావచ్చు. ఇక్కడ చూడండి హైట్. ఓ ఇక్కడ మనకి కమాన్ కనిపిస్తుంది, ఇక్కడ ఆగాల్సిందే ఖచ్చితంగా. ఎంట్రీ చేయించుకోవాలో ఏందో నాకు తెలియదు, చూద్దాం. एक्सक्यूज़ मी, कुछ एंट्री करनी है क्या? 2 व्हीलर का करना है, एंट्री करना. पापम एस అని కూడా నచ్చలేదు. कितना सीसी है ये? 334 है सर. 334. हाँ, एसडी का है ये? एसडी का है. हिमालय से अच्छा है क्या? ऐसा पूछे तो मैं क्या बोलूँ. लेकिन हिमालयन में 2 अभी नया मॉडल है हिमालयन में. हाँ. 450 बोल के. हाँ. वो अच्छा है, इससे अच्छा है वो. हैदराबाद से अकेले आए क्या? हाँ, वैसा ग्रुप ही आता है, आप अकेले दिख रहे हैं. मेरे को अकेले अच्छे रहते. ग्रुप भी जाते हैं कभी कभी, लेकिन अभी अकेले आए. సో ఏం లేదు, ఎంట్రీ ఉంటుంది యూజువల్గా ఫారెస్ట్, ఏ ఫారెస్ట్ పోయినా కూడా. సో అక్కడ ఎంట్రీ చేయించుకున్నారు అనమాట గేట్ దగ్గర. అండ్ 25 రూపీస్ అడిగితే 20 చేంజ్ ఉన్నాయి. సో 20 ఇచ్చేసిన. ఫైనల్లీ వీ ఆర్ ఇన్ తడోబా. ఫైనల్గా ఫారెస్ట్కి అయితే వచ్చేసినాం. అమేజింగ్. సో ఇదంతా బఫర్ జోన్ అన్నమాట. సో కోర్ జోన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇది కూడా బఫర్ కిందకి వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. కొంచెం లోపలికి వెళ్తారు ఇంకా బఫర్ అంటే. బట్ ఇక జంగల్కి కొంచెం బయట ఏదైతే ఉంటుందో దాన్ని అంతా బఫర్ జోన్ అని చెప్పేసి అంటారు అన్నమాట. సో ఇప్పుడు నేను వెళ్ళే క్యాంటర్ సఫారీ వెళ్తున్నాను యాక్చువల్గా. నేను అది ఎందుకు వెళ్తున్నా, నేను యాక్చువల్గా జిప్సీ బుక్ చేసుకున్నా, కానీ ఏమైందో పెద్ద కథ అబ్బా, అది వెళ్ళిన తర్వాతనే మాట్లాడతా. ఇప్పుడైతే లుక్అవుట్ ఫర్ యానిమల్స్. ఈ రోడ్లో ఇట్లాంటి అంటే ప్యూర్ జంగల్లో నడిపితే ఆ ఫీలింగే వేరబ్బా. అసలు ఎన్ని హైవేలు నడిపినా సరే, ఎన్ని ఘాట్ రోడ్లు నడిపినా సరే, ఇట్లా అంటే ఎట్ ఎనీ మినిట్ వీ నెవర్ నో, ఎట్ నుంచన్నా టైగర్ రావచ్చు, అది చీతా రావచ్చు, చెప్పలేం. లెపర్డ్స్ సో చెప్పలేం. అట్లాంటి ప్లేస్లో డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగే అమేజింగ్. అసలు చెప్పలేం కదా. ఎనీ మినిట్ సడన్గా టైగర్ మనం ముందుకు వస్తే, లేదట సడన్గా లెపర్డ్ మనం ముందుకు వస్తే ఖచ్చితంగా భయం అవుతుంది.
ఖచ్చితంగా భయం అవుతుంది. ఎందుకనంటే చెప్పలేం ఎప్పుడు అది అటాక్ మోడ్లోకి వెళ్తుందో తెలియదు. బై ఛాన్స్ అది అటాక్ మోడ్లో ఉన్నప్పుడు మనం కానీ బండి పైకి వెళ్ళి కిందికి దిగుడో కింద పడడో కానీ అయ్యింది అనుకో బిస్కెట్ అవుతుంది. నేను బంధవగఢ్ నేషనల్ పార్క్ వెళ్ళినా మీకు చెప్పిన మీకు ఆల్రెడీ. ఒకవేళ మీరు ఆ పార్క్ వెళ్ళకపోతే గైజ్ ఆ పార్క్ లింక్ పెడతా, అది నవ్యమే ఛానల్లో ఉంటుంది, చూస్తే చూడండి. టైగర్ని చూసినాం, మస్తు అనిపించింది ఇట్లా పక్కకి వెళ్ళి పోతుంటే. ఆ ఫీలింగే వేరు అసలు. ఇదంతా ఫారెస్టే. అక్స్కా పేరెట్లు చూడు, అక్స్కాస్ హోమ్ స్టే. ఇదే అక్స్కాస్ హోమ్ స్టే. ఇది ఎట్లా ఉంది కదా మరి, కాక దగ్గర లేవన్నాడు, ఫోన్ చేసి చూద్దాం. ఇక్కడే ఇదే హోమ్ స్టేలో ఫుడ్ అయితే తిన్న తర్వాత ఇక్కడ పక్కన వేరే హోమ్ స్టే ఒకటి మాట్లాడింది అన్నమాట ఈ ఓనరే. సో తినేసి ఇప్పుడు ఆ హోటల్కి వెళ్ళి స్టే చేస్తా. ఫర్ నౌ అయితే ఫుడ్ ఇక్కడ తిందామని ఫిక్స్ అయిపోయినా. ఏం కర్రీస్ ఉన్నాయో నాకు తెలియదు, చూస్తే తెలుస్తుంది. సో తిన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. సో ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసిన, స్నానం చేసేసిన. వెంటనే నాకు ఇంత చిరాకు వచ్చేసింది ఇంకా జాకెట్లతో. సో వెంటనే సామాన్ దన్నదని ఇట్లా మొత్తం కింద పడేసిన. అండ్ ఇక్కడ నా లెన్స్ ప్యాకేజ్ చేసిన, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఇది రేపు చూపిస్తాను మీకు ఎలానో. సో రూమ్ అయితే బాగానే ఉంది, జస్ట్ నార్మల్ ఒక డబుల్ బెడ్ ఉంది అండ్ ఏసీ ఉంది. బట్ అఫ్కోర్స్ ఏసీ యూజ్ చేయను. అండ్ బాత్రూమ్ కూడా యాక్చువల్గా మంచిగానే ఉంది, నాట్ బ్యాడ్. సో మీకు బయట చూపిస్తా ఒకసారి. సో ఇది నేను ఉండే ప్లేస్ అన్నమాట. సో ఇది నా రూమ్. అండ్ ఇక వేరే రూమ్స్ ఉన్నాయి, మరి ఉన్నారో నాకైతే తెలియదు. అండ్ నా 2-వీలర్ మన SD అడ్వెంచర్ అయితే అక్కడ పెట్టేసిన. అయితే నైట్ లోపల పెట్టుకోవచ్చు అన్నాడు. సో లక్కీగా అదేం ప్రాబ్లం లేదు నాకు. గోపురం మోడ్లో కనిపిస్తాను మీకు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సఫారీ కోసం కనుక్కోవడానికి రేపు ఎట్లా ఏందనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట. సో అది కనుక్కోవడానికి ఇప్పుడు వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ కనుక్కుంటే రేపు మార్నింగ్ ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నా. సో గోపురంలో కనిపిస్తా. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డేటా మొత్తం కాపీ చేయాలి, ఇంకా అదొక పెద్ద పని. సో ఎనీవే ఐల్ సీ యు గైస్ ఇన్ గోపురం మోడ్. అండ్ గైస్ సబ్స్క్రైబ్ టు ఛానల్, వీడియో లైక్ చేయండి, మోటో వీలర్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనోడు కూడా ఏమంటున్నాడు అంటే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటున్నాడు అన్నట్టు. సో క్యాంటర్ సఫారీ మన లక్కీగా బస్సు కాకుండా కొత్తగా 9 సీటర్ది స్టార్ట్ చేసిందంట, సేమ్ 500 రూపీస్కే. సో ఐ విల్ బి లక్కీ, అది దొరికితే రేపు మార్నింగ్. సో ఇప్పుడు వెళ్ళి డీటెయిల్స్ మొత్తం కనుక్కొని వస్తా, అర్థమైపోతుంది. జాగే ఆతామే. సో మ్యాటర్ ఏంటంటే కౌంటర్లో రేపు మార్నింగ్ 5:30కి వచ్చి 5 o'clock లోపల వచ్చి కౌంటర్లో నిలబడాలన్నమాట. నిలబడితే తప్ప నాకు క్యాంటర్లో సఫారీ కోసం సీట్ దొరకదు, అది 500 రూపీస్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే నేను యాక్చువల్గా 1700 పెట్టి సీట్ ఒకటి బుక్ చేసిన. కాకపోతే ఇక్కడ ఈ గేట్ది కాదు, వేరే గేట్ది. నాకెందుకో ఆ గేట్లో సైటింగ్ ఉండదేమో, ఎట్ ఎనీ కాస్ట్ ఈ గేట్లోనే కావాలి నాకు అని చెప్పేసి నేనైతే అది క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చేసిన అనమాట. అది 60 కిలోమీటర్స్ అవతల ఉంది అది. సో నాకు ఎందుకో వాడికి వెళ్ళడం వర్త్ కాదనిపించింది. సో అది క్యాన్సిల్ చేసేసిన అండ్ ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఏం లేకున్నా వచ్చిన, ఎట్నో అట్లా క్యాంటర్ దొరకబట్టాలరా బాయ్, పొద్దున 4:30కి వచ్చి నిలబడని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చిన. అందుకే పెద్ద స్టోరీ అని చెప్పేసి అంటున్నా. అండ్ దాంట్లో పెద్ద స్టోరీ ఏముందని చెప్పేసి అనుకోవద్దు, ఎందుకనంటే అది నేను ఇంటెన్షనల్గా క్యాన్సిల్ చేయలేదు. క్యాన్సిల్ చేస్తే ఎంత రిఫండ్ వస్తుందో చెక్ చేద్దామని చెప్పేసి క్యాన్సిల్ కొట్టాం, ఇన్స్టెంట్గా క్యాన్సిల్ అయిపోయింది. 0 రూపాయి 1700 బొక్క. కర్ణాటక కాదు, మహారాష్ట్ర గవర్నమెంట్కి ఉత్తగా పెట్టేసిన పైసలు అనిపించింది నాకు 1750. సో నాకు వేరే ఆప్షన్ కూడా లేకుండా అయిపోయింది, ఖచ్చితంగా ఇటు రావాలి ఇక. సో ఇటు వచ్చిన డీటెయిల్స్ కనుక్కున్నా. ఇప్పుడైతే సరే పొద్దున 4:30కి లేస్తా, 4:05కి ఇక్కడ ఉంటా. 4:05కి ఇక్కడ ఉన్నా అంటే ఫస్ట్ నిలబడాలి నేను కౌంటర్లో. ఎవడన్నా ఉన్నాడంటే బిస్కెట్ అవుతా, ఎందుకంటే ఫస్ట్ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుందంట, లేకపోతే దొరకదంట. అది ఎందుకు అంటే ఆల్రెడీ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు క్యాన్సిల్ చేస్తేనే మనకి సీట్ ఉంటుంది, క్యాన్సిల్ చేయకపోతే సీట్ ఉండదు. సో అందుకే రేపు ఎట్లుంటుందో తెలియదు ఇంకా. కానీ పొద్దున 4:30కి వచ్చి 4:05 కాడ నిలబడాలని ట్రై చేస్తున్నా. సో చూద్దాం. వెల్ నేను మీ అందరితో రూమ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అయిన తర్వాత లేదా నైట్ అట్లా మాట్లాడతా, అప్పటి వరకు డేటా కొంచెం కాపీ చేసుకునేది ఉంది. సో బండి లోపల పెట్టేసిన అనమాట, డిన్నర్ కూడా చేసేసిన. అండ్ డిన్నర్ వచ్చేసి
సూపర్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, మస్తు నచ్చింది నాకు. సబ్జీ, చపాతీ అండ్ రైస్ తిన్నా. అమేజింగ్ అనిపించింది. అండ్ నేను యాక్చువల్గా ఈ ప్లేస్ ఏదైతే ఉందో హోమ్ స్టే అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా తడోబాకి రావాలి అనుకుంటే, అయినా అంటే ఇప్పుడు బైకర్స్ కోసం అనే కాదు, దర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ స్టిల్ వాంట్ టు కమ్ హియర్. అంటే ఈ వీడియోని బైకర్సే కాదు, తడోబా నేషనల్ పార్క్ వెళ్ళే వాళ్ళు కూడా చూస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ సెర్చ్లో వస్తుంది కాబట్టి. సో గైస్, ఇప్పుడు ఆర్ ఇఫ్ యూ గైస్ ఆర్ వాచింగ్ దిస్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ స్టే, హోమ్ స్టే తడోబాలో అండ్ మొహర్లీ గేట్ దగ్గర, దిస్ ఇస్ ద ప్లేస్. అండ్ ద డిస్క్రిప్షన్లో నేను లింక్లో పెడతాను ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఏంటి అనేది. సో ఎనీవే, సో గైస్, ఈ రోజుకి నేను ఈ వ్లాగ్తో ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా. రేపు మార్నింగ్ కనిపిస్తాం మీ అందరికీ. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మోటో వీళ్ళకి ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. సీ యు గైస్ టుమారో మార్నింగ్. బై బాయ్.